నమస్కారం. నా పేరు కొన్నె శంకర్ గౌడు. నేను బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ. మనకు ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించిన ప్రచారాలు నడుస్తున్నాయి. మరి టీచర్ ఎమ్మెల్సీ విషయంలో ఖమ్మం, నల్గొండ మరియు వరంగల్ కాన్స్టిట్యున్సీలో బలమైన అభ్యర్థులుగా మనం చూసుకుంటే ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్ బరిలో కేవలం 19 మంది అభ్యర్థులు ఉన్నారు. అందులోకి వెళ్ళి ఒక 3 అభ్యర్థులు మాత్రమే మరి బలమైన అభ్యర్థులుగా మేము భావిస్తున్నాం. అందులో మరి పూల రవీందర్ గారు మొదటి స్థానంలో ఉంటారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ పూల రవీందర్ గారు గతంలో ఎమ్మెల్సీగా 6 సంవత్సరాలు చేసిన అనుభవం ఒకటి ఉన్నది. అదేవిధంగా మరి పూల రవీందర్ గారు తెలంగాణ ఉద్యమ మూవ్మెంట్లో అన్ని సంఘాలను, ఉపాధ్యాయ సంఘాలని ఒక టీటీ జాగ్గా ఏర్పరిచి మరి రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించి ఉపాధ్యాయులకు ఆనాడు జరిగిన సమ్మెకాలానికి సెలవులు ఇప్పించి మరి 16 ఎస్జిఎల్ కూడా మంజూరు చేయించిన ఘనత ఈ పూల రవీందర్ గారికే దక్కింది. అదేవిధంగా రవాణా మరి మహిళా టీచర్లకు కూడా మరి చైల్డ్ కేర్ లీవ్స్ తీసుకొచ్చిన 90 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ తీసుకొచ్చిన ఘనత కూడా రవాణాకే దక్కుతుంది. మరి ఆ చైల్డ్ కేర్ లీవ్స్ కేవలం 18 సంవత్సరాల పిల్లల వయసు వరకే వాడుకోవాలని ఇప్పుడున్న జీవోలో ఉంది. అట్లా కాకుండా దాన్ని వాళ్ళ సర్వీస్ పూర్తిగా అయినంత వరకు, అంటే వాళ్ళకి 61 సంవత్సరాలు పూర్తి అయినంత వరకు కూడా ఆ చైల్డ్ కేర్ లీవ్ని తీసుకునేటట్టు మరొక జీవో తీసుకొస్తానని ఇవాళ రవాణా ముందుకొచ్చి చెప్పడం జరుగుతుంది. మరి అదే దానికి తోడు ఇవాళ పూల రవీందర్ గారికి జాక్టోలో ఉన్న 33 ఉపాధ్యాయ సంఘాలు, తర్వాత మరి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మరి ఇతర ఉపాధ్యాయ సంఘాల సారథ్యంతో సంక్షేమ సంఘాలు కూడా అన్ని ఒక బహుజనవాదంతో బహుజన బిడ్డని అయిన పూల రవీందర్ని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి టీచరు కంకణబద్ధుడై ఇవాళ రవాణా గెలుపు కోసం మరి అందరూ పాటుపడుతున్నారు. మరి అదేవిధంగా మరి పూల రవీందరు గెలవడం వలన బహుజనవాదం గెలుస్తుంది. మరి బహుజనవాదంతో రేపు వచ్చే సాధారణ ఎలక్షన్స్ కానీ ఇతర ఏ దానికైనా ఇది ఒక నాందిగా ఉండబోతుంది. కాబట్టి ఇవాళ మన నియోజకవర్గంలో ఉన్న ఉపాధ్యాయ లోకం అందరూ ఆలోచించి పూల రవీంద్ర మరొక విషయం ఏమిటంటే, ఈరోజు మరి బీసీ వాదంతో కొంతమంది మరి ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలు, ప్రధాన ఉపాధ్యాయ సంఘాలు 5 సంఘాలు 5 రెడ్లకు టికెట్ ఇవ్వడం జరిగింది. మరి అందులో ఏ ఒక్క బీసీ లేనట్టు వాళ్ళు పూర్తిగా రెడ్లకు టికెట్ ఇచ్చుకొని మరి బీసీలు కేవలం ఓటర్స్ గానే గుర్తించడం జరిగింది. అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించవలసిన విషయం కాదు. మరి ఈ రోజు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు బహుజన పిల్లులే 99%. పాఠశాలలో విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయులు కూడా మరి 80% బహుజన ఉపాధ్యాయులు ఉన్నాం. మరి ఈ బహుజన ఉపాధ్యాయుల పాఠశాలలు, బహుజన ఉపాధ్యాయుల పిల్లలు వాళ్ళ పాఠశాలలో బాగుపడాలంటే ఖచ్చితంగా ఒక బహుజన నాయకుడు మరి ఎమ్మెల్సీ స్థానంలో కూర్చొని మరి చట్టసభలో శాసనాలు చేస్తేనే ఆ పిల్లలకు న్యాయం జరుగుతుంది. మరి ఇక్కడ మనం ఎవరికో న్యాయం చేయాలని, ఏదో చేయాలని ఆలోచన. మరి ఉదాహరణ ఒక విధానంగా మనం పాలిచ్చే బర్రెకు మనం గడ్డేసుకొని మనం వేసుకున్నప్పుడు అది పాలిస్తుంది, ఆ పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. అదే కాకుండా పాలిచ్చే బర్రెను వదిలిపెట్టి మరి దున్నపోతు గడ్డేస్తే ఆ దున్నపోతు పాలివ్వదనేది అందరికి తెలిసిన విషయమే. కాబట్టి ఇక్కడ మరి ఈ బహుజన బిడ్డలలో కూడా కొద్ది 7-8 మంది పోటీలో ఉన్నారు. అందులో బలమైన వ్యక్తి, బహుజనవాదాన్ని బలంగా వినిపించే వ్యక్తి, ఒక బలమైన వ్యక్తి, ఒక అనుభవం ఉన్న వ్యక్తి మనకు అవసరం ఉన్నది. ఆ అనుభవం ఉన్న వ్యక్తి ఎవరయ్యా అంటే ఖచ్చితంగా అందులోకి వెళ్ళి పూల రవీందర్ గారే. మరి గతంలో ఎమ్మెల్సీగా చేశాడు. తర్వాత అతనికి విద్యారంగం మీద ఒక 30-33 ఏళ్ళ విద్యారంగం మీద అనుభవం ఉన్నది. కాబట్టి ఇవాళ బహుజనులు మొత్తం మరి ఆ యొక్క పూల రవీందర్ గారికే మొదటి ప్రాధాన్యత ఓటు వేసుకొని గెలిపించినప్పుడు మాత్రమే మన వాదం అనేది వినపడుతుంది. లేకపోతే మనం మళ్ళీ మన కులాల వారిగానో వేరే వారుగా మనం ఓట్లు చీల్చుకొని చేస్తే మళ్ళీ అధికారం అనేది మరి అగ్రవర్ణాల చేతులకు వెళ్ళిపోతుంది. కావున బహుజన బిడ్డలందరికీ నేను నమస్కరించి తెలియజేసింది అంటే, మొదటి ప్రాధాన్యత ఓటు ఖచ్చితంగా బలమైన వ్యక్తి అయిన పూల రవీందర్కి వేయవలసిందిగా నేను కోరుతున్నాను.